నుంచి వలసల క్రమం వైజాగ్ అంటే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఎక్కువగా వలసలు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే విశాఖకు చెందినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేనలోకి వస్తారంటూ కూడా ఊహాగానాలు ఇప్పటికే జోరందుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే గాజువాకలో గత ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయారో ఆ ప్లేస్ని కూడా ఆయన ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ మనం చూసినట్లయితే కాపు సామాజిక వర్గంతో పాటు యాదవ్ సామాజిక వర్గం కూడా అత్యధికంగా ఉండటంతో ఆయన గెలుపు సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఆయన ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన గతంలో మనం చూసినట్లయితే ఇప్పటికే 2 పర్యాయాలు అక్కడ ఎమ్మెల్యేగా వైజాగ్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. కానీ ఆయనకున్నటువంటి క్యాడర్ ఇచ్చే కానివ్వండి, ఆయనకున్నటువంటి బలాబలాలు ఇచ్చే వైసీపీ ప్రభుత్వం ఆయనకి ఎమ్మెల్సీ పదవిని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి వస్తారనే ఊహాగానాలు ఏదైతే ఉన్నాయో ఆ ఊహాగానాల నడుమ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసేటటువంటి గతంలో ఓడిపోయినటువంటి గాజువాక టికెట్ని ఆయన కోరుకోవడం, అది ఇస్తారా లేదా అనేది కూడా $1 మిలియన్ క్వశ్చన్. కానీ ఆయన చేరతారనే వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు ప్రజల్లో అక్కడ ఏదైతే గాజువాక కానివ్వండి వైజాగ్ సిటీలో విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఇప్పటికే వైసీపీలో మేయర్ పదవిని కూడా ఆయన ఒకసారి అడగడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యే పదవి కూడా కావాలంటూ కూడా వైసీపీ సర్కార్ని అడగడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం దానికి అంగీకరించబోవడంతో ఇప్పుడు ఆయన జనసేన వైపు ఆయన చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఏమైనప్పటికీ కూడా జనసేనలో కనుక జాయిన్ అయితే కనుక ఆ విధంగా ఏదైతే ముందుగా ఆ గాజువాకటి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి ఏదైతే హామీ లభిస్తే కనుక చేరతారనేటువంటి ఊహాగానాలని మొత్తం మీద మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే మాత్రం వేడిగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే జనసేనాని అడుగుల మీద అడుగులు పై మెట్లెక్కుతూనే ఉన్నారు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉందనేది ఆయన ఏదైతే కొంతమంది ద్వారా తెలుసుకున్నారో, కానీ ఇప్పుడు మాత్రం ఆయన స్వయాన క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వ్యూహంగా ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా అని ఊహాత్మకమైనటువంటి కదలికల్ని ఆయన గమనించడానికి రేపటి నుంచి కూడా ఆయన జిల్లాల బాట పట్టనున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ని ఆయన సమాయత్తం చేసి పనులు పడ్డారని మనం చెప్పాలి. ఏదైతే మండల స్థాయి కానివ్వండి, గ్రామ స్థాయి కానివ్వండి, నియోజకవర్గ స్థాయి కానివ్వండి, మొత్తం అందరితోటి ఆయన కలివిడిగా మాట్లాడాలనే ఆలోచన కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన జిల్లాల పర్యటనని మొదలుపెట్టారని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే రేపటి నుంచి మనం చూసినట్లయితే రేపు సాయంత్రానికి కాకినాడ చేరుకుంటారని కూడా తెలుస్తోంది. కాకినాడ నుంచి కూడా ఆయన మొత్తం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో మమేకమయ్యే విధంగా కేడర్ను సమాయత్తం చేయాలని కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూసినట్లయితే టీడీపీకి సంబంధించి కానివ్వండి, ఇటు జనసేనకు సంబంధించి కానీ పొత్తులో భాగంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్న మొన్నటి దాకా గత ఎలక్షన్లో వైసీపీ గెలుపుకి పనిచేసినటువంటి పీకే ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం ఈ జనసేన టీడీపీకి సపోర్టర్గా ఉన్నటువంటి మిత్రపక్ష బలంలోకి ఆయన వచ్చినటువంటి పరిస్థితి. గత 3 రోజుల క్రితం చంద్రబాబుతో ఆయన భేటీ అయిన పరిస్థితిని చూసిన కానించి కూడా వైసీపీ స్థాయి ఒక రేంజ్లో ఏదైతే వాళ్ళ గతంలో వాళ్ళ గెలుపుకు ఉపయోగపడ్డారనేది వాళ్ళు గమనించుకున్నప్పటికీ కూడా కానీ ఆయన పైన విమర్శలు కూడా అదేవిధంగా చేయడం మొదలుపెట్టారు. అంటే వైసీపీ ప్రభుత్వం అంతర్మదనంలో పడిందనే విషయాన్ని కూడా ఇక్కడ టీడీపీ వాళ్ళు ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జనసేనలో ఉన్నటువంటి యువరక్తం ఏదైతే ఉందో యువరక్తం ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టు విధానం ఎక్కడికెక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో కానివ్వండి, ఇతర ప్రసార మాధ్యమాల్లో కానీ పవన్ కళ్యాణ్ని హైలైట్ చేసుకుంటూ ప్రజల్లోకి అమాంతం తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఏదైతే ఉందో 2019 నుంచి కానీ మనం చూసినట్లయితే ఇప్పటివరకు అమాంతం ఆయన గ్రాఫ్ అయితే పెరిగిందని అక్షర సత్యంగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఎలక్షన్లో ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ అనేది పూర్తిగా జనసేనకి
డైవర్ట్ కాలేదని, కానీ ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కానివ్వండి, కొత్తగా ఏదైతే 5 సంవత్సరాల్లో యువ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యువ ఓటర్స్ కూడా జనసేన వైపు మొగ్గుతారనేది మాత్రం అక్కడ ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే జనసేన పార్టీ టీడీపీ పొత్తులో భాగంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశాల్లో కానివ్వండి, ఈ యొక్క ఏదైతే సీట్ల సర్దుబాటు విషయాల్లో కానివ్వండి, అనేక అంతర్మదన విషయాలు నడిచినప్పటికీ కూడా ఏదైతే ఏకతాటిపైన 2 పార్టీలు కూడా నడిచి వెళ్ళాలనే ఆలోచన ఉంటుందో ఇతర అంటే వైసీపీ పార్టీలోంచి వలసల వెల్లువైతే టీడీపీ జనసేనలోకి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జనసేన పార్టీలో కేడర్ని ఆకర్షించే గుణం ఉంది కాబట్టి జనసేన పార్టీ వైపు ఏదైతే యువత కానివ్వండి, ఏదైతే కొంతమంది వైసీపీ శ్రేణులు కానివ్వండి భారీగా చేరాలనే ఆలోచనలో ఉన్నారు. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకా ప్రభుత్వానికి 2-3 నెలల సమయం పడుతుంది కాబట్టి ఈలోపే మనం బయటపడేది ఎందుకు, బయటపడవద్దు అనే ఆలోచనతో కొంతమంది వైసీపీ శ్రేణులు ఇప్పటికే కొత్త ఆశ చూచి వెనకబడి నడుస్తున్నప్పటికీ కూడా రానున్నటువంటి 60 రోజుల్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇంకో 30 రోజులు పోయిన తర్వాత నుంచి కూడా ఏదైతే జనసేన పార్టీ బలోపేతానికి గురవుతుందని మాత్రం మనం చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే జనసేన పార్టీ బలాన్ని పుంజుకుందంటే కనుక ఆ బలంతో రానున్న ఎలక్షన్లో సీఎంగా చంద్రబాబు నాయుడుతో పాటు పవర్ షేరింగ్ పదంలో పవన్ కళ్యాణ్ కూడా సీఎంగా చూడాలని ఇటు ఇప్పటికే జన సైనికులు ఉవ్విల్లూరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూడాలి, వైజాగ్లో మనం ఏదైతే ఉందో ఇప్పటి వరకు వైసీపీ శ్రేణులు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి చేరుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో జనసేన పార్టీకి ఆకర్షితులైనటువంటి వైసీపీ శ్రేణులందరూ కూడా ముందుగా ముఖ్యంగా వస్తున్నటువంటి పరిస్థితిని గమనించి ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితి కూడా వైసీపీ కూడా ఆలోచనలో పడ్డట్టుగా మనకు తెలుస్తోంది. ఏది ఏమన్నప్పటికీ కూడా రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించాలనే ఆలోచన ఏదైతే ఉందో అది దృఢ సంకల్పంగా ఇరు పార్టీలు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జనసేనలో ఏదైతే వంశీకృష్ణ యాదవ్ ఏదైతే ఉన్నారో ఈయన గనక చేరినట్లయితే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గాన్ని కూడా ఈ విధంగా లాక్కొస్తారని కూడా ఒక ప్రజల్లో ఉన్నటువంటి ఊహాగానాలు. మొత్తం మీద మనం చూడాలి, వేచి చూడాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు వెళ్ళబోతున్నాయి, పవన్ కళ్యాణ్ని ఏ విధంగా సీఎం చేయబోతున్నారు, అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎవరెవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయో కూడా వేచి చూసి